భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో హిమాలయ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. క్లౌడ్ బర్స్ట్లతో మెరుపు వరదలు ముంచెత్తడం నిత్యకృత్యంగా మారింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్తో పాటు జమ్మూ కశ్మీర్లో వరుణాగ్రహానికి ప్రజలు విలవిలలాడుతున్నారు. దేవభూమి ఉత్తరాఖండ్లో మరోసారి ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి తరువాత కుంభవృష్టి కురిసింది. అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. తరాలి గ్రామంలోని మార్కెట్ ఏరియా, తెహ్సిల్ ఆఫీస్ కాంప్లెక్స్, ఎస్డీఎం అధికారిక నివాసం శిథిలాల్లో చిక్కుకుపోయాయి. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మెరుపు వరదల్లో పలువురు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ ఘటనపై స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్లో ఇటీవల వరుస క్లౌడ్ బరస్ట్ ఘటనలు సంభవిస్తున్నాయి. ఈ నెల తొలి వారంలో ఖీర్ గంగా నది ఉప్పొంగిన ఘటనలో ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తరాఖండ్తో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు ప్రధాన నదులతో పాటు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో కారు వాగులో కొట్టుకుపోయిన ఘటనలో ఒకరు చనిపోయారు. హిమాచల్లో భారీ వర్షాలకు తోడు కొండచర్యలు విరిగిపడడంతో 339 రహదారులు మూతపడ్డాయి. రుతుపవనాలు మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో 290 మంది చనిపోయారు. దాదాపు 1000 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. హిమాలయన్ రీజియన్లో ఈ నెల 25 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉన్నందున నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.